ఫ్యాక్షన్ మెంటాలిటీ ఖండితం కాదండి. మరి ఎందుకని యునానిమస్ చట్టబద్ధంగా జరగాలి అనేటువంటి మాట మీరు చెప్పట్లా. చట్టబద్ధంగా యునానిమస్ చేయాలి అనేటువంటిది హక్కుగా ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు చెప్పారండి? ఈ రోజు ఒక శాఖ ఉంది తెలుసా మీకు? మీ ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది వాలంటీర్లకి, గ్రామ సచివాలయాలకి. మీకుండేటువంటి రాజకీయ ప్రస్థానమే ఫ్రాక్షన్ ప్రస్థానం. మీరు చేసేటువంటి ఫ్రాక్షన్ రాజకీయం కాబట్టే మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గ్రామంలో శాంతి నెలకొల్పాలా అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. మీలాగా తప్పుడు కేసులు పెట్టి బలవంతపు విత్డ్రాలు చేయించడం లాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేయదు. మీకు కావాల్సింది ఏంటి? మీకు ఎండ్ రిజల్ట్ ఏంటి? కనీసం పోటీ చేయాలా? గెలవాలి అనేటువంటి ఊహ కూడా మీకు లేదు. దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి. మీకు గెలిచే అవకాశం కూడా లేదనేటువంటి వాస్తవాన్ని మీరు గుర్తెరిగారు. కనీసం పోటీ చేయండి అని చెప్పి బాబు అడుగుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏ విధంగా పతనమైంది అనేటువంటిది స్పష్టంగా అర్థమైతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీరు తెచ్చినటువంటి చర్చ జరగాలి, విమర్శలు కాదు. ఇక్కడ ప్లీజ్ చర్చ జరగాలి, విమర్శ కాదు. ఒక్క నిమిషం రామారావు గారు, ఓకే ప్లీజ్ మన శ్రీనివాస్ గారు కూడా టైం ఇవ్వాలి. ప్లీజ్ ఆగండి ఒక్క నిమిషం. బేతంచెర్ల శ్రీనివాస్ గారు, సరే ఓవరాల్ గా మనం చూసాం, విమర్శలు పక్కన పెడదాం. కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం జీవో ఇచ్చి ఖచ్చితంగా ఏకగ్రీవాలు జరగాలి. ఏకగ్రీవాలకి కారణాలు ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఏన్షియంట్ కాలం నుంచి, ప్రాచీన కాలం నుంచి దాని చరిత్రతో పాటు ఇచ్చినటువంటి పరిస్థితి జీవో మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే రాజకీయంగా మీకు నెక్స్ట్ ఎన్నికల్లో సీట్ ఉండదు అనేటటువంటి ఒక బెదిరింపు ధోరణి. నిజంగా చెప్పాలంటే అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎలా చూడొచ్చు అంటారు సార్? ముందుగా ప్రైమ్ వీక్షకులకు మరియు మన సభ్యులకు రాజుగారు మీకు నమస్కారం అండి. ఇక్కడ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడతారు, అధికారం పోయినాక విలువల గురించి మాట్లాడటం అనేది జగన్ గారికే చెల్లిందండి. అప్పుడేమో